హాయ్ అండి అందరికీ. ఈరోజు ప్రాన్స్ కూర అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఎప్పుడు తినలేదు, చూడలేదు అసలు మేమైతే. మా వాడు తీసుకొచ్చినాడు ఈరోజు, నిన్న సండే అని. సరే ఎట్ట చేయాలి నాకు తెలియదురా అంటే నీకు వచ్చినట్టు చేయమ్మా అన్నాడు. సరే అనేసి కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం ఒక నిమ్మకాయ వేసి బాగా కలుపుకోవాలండి. అయ్యి ముందు కడిగిస్తారు కదా మనకు, అయ్యే మళ్ళీ 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసి బాగా కలిపి, కారం వేయకూడదు, మనకు తెలిసి అయితే కారం వేయకూడదు. ఆవలిగిన పెట్టుకునేటప్పుడు కారం అయితే అడుగు అంటిపోయిందనమాట. నాకు తెలియక కారం వేసేసినాను. కారం వేయకూడదు అనమాట. ఉప్పు పసుపు వేసుకొని ఒక అర్ధగంట ఒక పావు గంట అట్లా పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఏమి వేయొద్దండి, ఇవి అట్లే కడాయి కాకుంటే మన తపాల్లోనే వేసుకోవచ్చు. కాకపోతే నేను ఆ బాండీలో వేసిన అనమాట. అవి సన్న మంట మీద వేయించుకోవాలి. ప్రాన్స్ బాగా టేస్ట్ అంటారు కానీ మేమైతే ఎప్పుడు తినలేదు. నా కొడుకు తింటారు, మా పిల్లలు తింటారు అదనమాట. అంటే సన్న మంట మీద వేపుకోవాలండి. చేపలన్నా చేసుకున్నాం కానీ ఇట్లా ఈ ప్రాన్స్ మాత్రం ఎప్పుడు తినలేదు. టేస్ట్ అదే బాగుంటుంది అంటారు. అట్లా పూర్తిగా నీరంతా పోయేంత వరకు వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత మళ్ళీ అదే బాండిలో, అంటే ఆ బాండిలో కొంచెం కారం వేసినాను కాబట్టి అడుగంటింది. కాస్త ఆఫ్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే అట్నే వేసుకుని నేను అయితే ఆయిల్ అట్టే వేసుకున్నాను. ఆయిల్ వేగిన తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని తాలింపులు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్న మంట మీద వేగాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు చూడండి. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని, ఏమంటే అది మగ్గాలి కదా, ఉల్లిపాయలు మగ్గాలంటే మనం కొంచెం ఉప్పు వేసుకుంటే అంటే ఉప్పు వేసినాను. మళ్ళీ ఉప్పు అవి బాగా సన్నగా మంట మీద వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను, ధనియాల పొడి వేసుకున్నాను. కారం కూడా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి. వేసుకున్నాను. అది బాగా వేగిన తర్వాత అప్పుడు ఈ వేపిన ముక్కలు ఉన్నాయి కదా ప్రాన్స్, అవి రొయ్యలు, ఆ రొయ్యలు వేసుకొని సన్నమంట మీద మళ్ళీ వేపుకోవాలన్నమాట. బాగా వేగాల. చూడండి ఎంత బాగా వేస్తున్నాయో. కానీ చూస్తుంటేనేమో టేస్ట్ అనిపిస్తుంది కానీ తినాలంటే మాత్రం భయం అయింది. ఏదో పురుగులాగా అనిపించింది నాకు. అందుకని మేమైతే తినలేదు. మా కోడలు నేను దగ్గర అసలు కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకొని ఆఫ్ చేసుకోవాలండి. కానీ టేస్ట్ అయితే బాగుంది అన్నాడు. ఫస్ట్ టైం చేసినా కూడా బాగుంది అన్నాడు. చూడండి మా అబ్బాయి బాగుందే. అని చెప్పు. పర్లేదంట, బాగుందని చెప్పురా. నేను ఫస్ట్ టైం చేసిన.